ఎస్ఎల్బీసీ టన్నల్ దుర్ఘటన జరిగి 8 రోజులైంది. ఇప్పటివరకు టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల జాడ తెలియలేదు. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అధికారులను ఆరా తీశారు. టన్నెల్ వద్ద అధికారులతో సమీక్షలు కూడా నిర్వహించారు. సహాయక చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగి 8 రోజులవుతున్న నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ మరింత వేగంగా జరపాలని ఆదేశించారు. ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదంపై మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి శేఖరాచారి సిద్ధంగా ఉన్నారు. శేఖరాచారి, గుడ్ ఈవినింగ్. చెప్పండి, ఎస్ఎల్బీసీ టన్నల్ ఘటన జరిగి ఇప్పటికీ దాదాపు 8 రోజులు కావస్తోంది. మంత్రులు సమీక్షల మీద సమీక్షలు జరుపుతున్నారు. అయినప్పటికీ కూడా ఎలాంటి రిజల్ట్స్ అయితే కనిపించడం లేదు. కొద్దిసేపటి క్రితం కూడా మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ అది ఒక ప్రకృతి వైపరీత్యం అంటూ కొత్త వ్యాఖ్యలు చేశారు. దీని పట్ల చాలా మంది కూడా అటు నేతలు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? శోభన్, ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద నిజంగా కూడా గంట కాదు, క్షణం టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 12 టీములు రెస్క్యూ చేస్తున్నప్పటికీ పనిలో మాత్రం పురోగతి మాత్రం కనిపించడం లేదు. 8 మంది ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు కూడా లభించలేదు. అయితే దీనికి సంబంధించి మంత్రులు రోజు వస్తా ఉన్నారు ఇక్కడికి, కానీ దానిపైన సమీక్షలు చేస్తా ఉన్నారు. సమీక్షలు చేస్తున్నప్పటికీ అసలు ఏం జరుగుతుంది లోపల, ఏం పనులు జరుగుతా ఉన్నాయని చెప్పేసి చెప్పడం వరకే కానీ అసలు రిజల్ట్ ఏంటి అనేది మాత్రం చెప్పడం లేదు. ఇప్పుడు కాసేపటి క్రితం అంటే ఉదయం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు సిఎస్ కూడా వాళ్ళతో పాటు వచ్చి చాపర్ లో వచ్చి ఇక్కడ టన్నెల్ వద్ద సమీక్ష జరిపిన తర్వాత ఇప్పుడు సాయంత్రము కొద్దిసేపటి క్రితమే కేవలం ఒక మంత్రి జూపల్లి మాత్రమే మీడియాతో మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం జూపల్లి మీడియాతో మాట్లాడుతుండగా ఆయన చాపర్ లో వెళ్ళిపోయారు. ఇక్కడ ప్రెస్ మీట్ నడుస్తా ఉంది, అక్కడ ఆయన చాపర్ లో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే జూపల్లి మీడియాతో మాట్లాడే విషయం ఏంటంటే అంటే రేపటి సాయంత్రంలోగా ఒక 4 బయటికి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళ పరిస్థితి ఏంటంటే 99% వాళ్ళు ఇక లేరు అన్నట్టుగా చెప్పాడు, కానీ 1% చెప్పలేమంటున్నాడు. మరి ఇంకొక 4 పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఇంకా 2 రోజులు పట్టే అవకాశం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ నిజంగా కూడా మంత్రులు అయితే ఒక పిక్నిక్ వచ్చినట్టు వస్తున్నారని చెప్పేసి కూడా చాలా మంది ఆరోపిస్తా ఉన్నారు. ఉదయం చాపర్ లో రావడం, సమయం కాకముందే మళ్ళీ వెళ్ళిపోవడం, అసలు పురోగతి గురించి అడిగితే డైలమాలో పెట్టి చెప్పడం, ఇదే జరుగుతుంది తప్ప ఇక్కడ పూర్తి స్థాయిలో కన్క్లూడ్ అయితే చేయట్లేదు. సస్పెన్స్ లో పెట్టి చేస్తా ఉన్నారు. మొత్తంగా అక్కడ లోపలికి వెళ్ళి వచ్చిన వారైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎవరైతే రెస్క్యూ టీం ఉందో అక్కడ బాగా రిస్క్ ఎక్కువగా ఉంది, అయినప్పటికీ కూడా చేస్తా ఉన్నాం, పనులు స్లోగా నడుస్తా ఉన్నాయి. ఒక ఆధునిక టెక్నాలజీ ద్వారా కొన్ని ప్రదేశాలు కనుక్కున్నాం, వాటి శిథిలాలను కూడా తొలగించాలని వాళ్ళు చెప్తున్నప్పటికీ అంటే ఇప్పుడు మంత్రి చెప్పిన దానికి మరి ఇప్పుడు కాసేపట్లో కలెక్టర్ కూడా స్పందిస్తారని చెప్తా ఉన్నారు. అధికారికంగా కలెక్టర్ ఏం చెప్తారని చెప్పేసి మేము ఇక్కడ మీడియా అంతా కూడా వెయిట్ చేస్తా ఉంది. ఏదేమైనప్పటికీ పనుల నడుస్తున్నప్పటికీ రిజల్ట్ మాత్రం రావట్లేదని చెప్పవచ్చు. శోభన్. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.